ఒక బొమ్మకి బట్టలు నగలు ఏమైనా ఉంటే పెడతాము. మాకైతే ఇలా తూర్పు దిక్కున పాలు పొంగాయి. మా బుడ్డోడి ఫస్ట్ కైట్. మనస్ఫూర్తిగా నేను కూడా మొక్కుకున్నాను. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ సింద్రా తిరుమల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ వీడియో ఏంటి అనేది మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైంది కదా. నేను సంక్రాంతి ఎలా జరుపుకుంటున్నాను అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. ఈ సంక్రాంతి కొంచెం స్పెషల్ అనమాట, ఎందుకంటే అథర్వగడ్తోని సెకండ్ సంక్రాంతి అండ్ ఆల్సో మా చెల్లితో కలిసి చాలా రోజుల తర్వాత సంక్రాంతి చేసుకుంటున్నాను. సో ఇదంతా నాకు ఒక స్పెషల్ మూమెంట్ లాగా అది క్యాప్చర్ అవుతుంది. అండ్ ఆల్సో మమ్మీ వాళ్ళ సైడ్ పాలు పొంగించడం అనేది ఒక ట్రెడిషన్ ఉంది, దాన్ని కూడా ఈ వీడియోలో చూపిద్దాము అనుకుంటున్నాను. మీకు సంక్రాంతికి ఎలాంటి ట్రెడిషన్స్ ఉన్నాయి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదంతా మనం ముందు వీడియోలోకి వెళ్ళాక మాట్లాడుకుందాము. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. భోగిలాగే సంక్రాంతి కూడా గొబ్బెమ్మలతో స్టార్ట్ అయింది. మా చెల్లి మా మమ్మీ కలిసి గొబ్బెమ్మలు చేస్తూ వాటికి పసుపు కుంకుమ పెడుతున్నారు. ఇలా గొబ్బెమ్మలు చేసి దాంట్లో పిండి కొమ్మ పువ్వు పెడతాము. చేసిన వాటిని ప్రతి గడప దగ్గర ముగ్గులో పెడతాము. అలాగే ఈ గొబ్బెమ్మలతో పాటు నవధాన్యాలు, రేగిపండ్లు కూడా పెడతాము. ఆ తర్వాత పాలు పొంగించడానికి ఇలా ముగ్గు వేసి ముగ్గు పైన బండ పగలకుండా ఉండడానికి పెంక పెట్టింది మా మమ్మీ. దానిపైన పిడికలు పెట్టింది. ఇలా పాలు పొంగిచ్చే దగ్గర ఒక బొమ్మకి బట్టలు నగలు ఏమైనా ఉంటే పెడతాము. ఇలా పిడికలను అయితే వెలిగిస్తాము. ఈ పిడికల పైన గురిగి పెట్టి ఆ గురిగిలో అయితే పాలు పొంగిస్తాము. అయితే ఇక్కడ కనిపిస్తున్నట్టు ముగ్గుకి 4 మూలలా గొబ్బెమ్మలు పెడతాము. అలాగే ముగ్గు చుట్టూరా నవధాన్యాలు విడివిడిగా వేసి పెడతాము. సంక్రాంతికి ఇలా పాలు పొంగించడం వెనకాల నాకు తెలిసిన 2 రీజన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎలా అయితే పాలు పొంగుతాయో అలాగే మన లైఫ్లో కూడా హ్యాపీనెస్, వెల్త్, హెల్త్ ఇవన్నీ పొంగి పొర్లాడుతూ ఉండాలి అని చెప్పేసి ఒక రీజన్. ఇంకొకటి ఏంటి అంటే ఈ సంక్రాంతికి సూర్యుడు మకర రాశిలోకి వెళ్తాడు అని మనందరికీ తెలిసిందే కదా. సో సూర్యుడికి ఆఫరింగ్ లాగా ఉంటుంది అని చెప్పేసి ఈ పాలైతే పొంగిస్తారు. అలాగే రైతులు పండించిన పంటే కదా ఈ నవధాన్యాలు, అవన్నీ వాటిని పెట్టి కూడా ఇలా చేస్తుంటారు అనేది ఒక బిలీఫ్ అన్నమాట. మాకైతే ఇలా తూర్పు దిక్కున పాలు పొంగాయి. తూర్పు దిక్కు పాలు పొంగితే చాలా మంచిది అని మా మమ్మీ చెప్పింది. మీలో ఎవరికైనా ఈ ట్రెడిషన్ ఉందా? ఉంటే మీరు ఎలా జరుపుకుంటారు? ఇలాగే జరుపుకుంటారా? ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా? అలాగే మీకు ఏ వైపున పాలు పొంగాయి? ఇదంతా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మీకు సంక్రాంతికి ఇంకేమైనా ట్రెడిషన్స్ ఉన్నాయా అండ్ వాటి వెనకాల రీజన్స్ ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ పాలల్లో ఇప్పుడు మనం కింద పెట్టిన నవధాన్యాలు అన్నీ వేసి ఒక చిన్న స్వీట్ లాగా చేస్తూ ఉంటాము. మా బుడ్డోడికి ఇది సెకండ్ సంక్రాంతి. ఫస్ట్ సంక్రాంతికి చిన్నోడు, బట్ ఇప్పుడు కొంచెం తెలివచ్చింది కదా, అందుకే ఇలా కైట్తో అటు ఇటు ఆడుతున్నాడు. ఇది మా బుడ్డోడి ఫస్ట్ కైట్, అందుకే ఒక చిన్న మెమొరీ లాగా ఉంటుందని చెప్పేసి దీన్ని కూడా నేను క్యాప్చర్ చేశాను. నేను నిన్నటి వీడియోలో చెప్పినట్టు ఆబ్వియస్లీ ఫెస్టివల్ అంటే పూజ చేయకుండా ఉండం కదా. సో మా మమ్మీ ఆ పూజ చేసేస్తుంది. అక్కడ మమ్మీ సైమల్టేనియస్గా పూజ చేస్తున్నప్పుడే నేను కూడా ఇక్కడ దీంట్లో నవధాన్యాలు వేసి కలిపి మంచిగా మనస్ఫూర్తిగా నేను కూడా మొక్కుకున్నాను. నా తర్వాత మా చెల్లి కూడా దాంట్లో నవధాన్యాలు వేసి కలిపి తను కూడా మనస్ఫూర్తిగా మొక్కుకుంది.
ఇంకా అంతా అయిపోయాక మేము మా ఫోటోలు మా వీడియోలు అదంతా ఉంటుంది కదా. సో ఆ సెషన్ అయితే మేము కంటిన్యూ చేసాము. మా అందరినీ మా బుడ్డోడు అయితే డామినేట్ చేసేస్తున్నాడు అనిపిస్తుంది. వాడే స్టార్ ఆఫ్ ది షో, సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ లాగా అనిపిస్తుంది నాకైతే. అయితే మీరు అడగక ముందే చెప్పేస్తున్నాను, మా డాడీకి ఫెస్టివల్ రోజు కూడా జాబ్ ఉంది కాబట్టి డాడీ జాబ్కి వెళ్ళారు, అందుకే వీడియోలో ఎక్కువ కనిపించలేదు. ఇది కనుమ రోజు నాకైతే ఒక లేజీ డే లాగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ ఎందుకు అట్లాగే అనిపిస్తుంది. సో కొంచెం లేట్గా లేచాము. బట్ కనుమ ఈజ్ నాన్ వెజ్ డే కాబట్టి ఇలా బ్రేక్ఫాస్ట్కి వడ చికెన్ అయితే చేసుకున్నాము. వేడి చికెన్, వేడి వడ, పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ కదా. సో నేను తింటూ మా బుడ్డోడికి కొంచెం పెడుతూ బ్రేక్ఫాస్ట్ని అయితే ఎంజాయ్ చేశాను. మంచి బ్రేక్ఫాస్ట్ తర్వాత మంచి లంచ్ ఉండకపోతే ఎలా? సో అందుకే మా మమ్మీ బగారా రైస్, మటన్ కర్రీ అండ్ చికెన్ కర్రీ చేశారు. చికెన్ కర్రీ మార్నింగే చేశారు, బట్ మటన్ కర్రీ అయితే ఆఫ్టర్నూన్కి చేశారు. ఈ 3 పెట్టుకొని మేమైతే అందరం కలిసి టైం స్పెండ్ చేస్తూ తిన్నాము. నిజం చెప్పాలి అంటే ఇలా నాన్ వెజ్ ఉండడము, తినడము ఇది స్పెషల్ కాదు, బట్ ఫ్యామిలీ అందరం కలిసి తినడం ఉంది చూసారా, అదే స్పెషల్. అంతే కదా, పచ్చడన్నంతో తిన్నా కూడా ఫ్యామిలీ అందరం కలిసి తింటే ఒక మెతుకు ఎక్కువే తింటాము. మీరేమంటారు, అగ్రి చేస్తారా? ఐ నో మేమందరం తింటుంటే మా బుడ్డోడు ఏడి అనే కదా మీ డౌట్. ఎక్కడున్నాడో మీరే చూసేయండి. యా గైస్, దాట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఇలా మా సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. మేమైతే సూపర్ డూపర్ హ్యాపీగా ఉన్నాము. ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఏం చాలా తెలుసు కదా, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మీ సంక్రాంతి ఎలా జరుపుకున్నారు, మీ ట్రెడిషన్స్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మీలో చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. అండ్ ఆల్సో పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకా వీడియోలో కలుద్దాం. బాయ్.